సూళ్లూరుపేట ఎస్ఐ వెంకటేశ్వరపురానికి చెందిన దళిత మహిళ వెంకటమ్మ కుమారుడు అశోక్ ను బలవంతపు కేసులో ఇరికించి 3 రోజులుగా నిర్బంధించి హింసిస్తున్నారని ఆమె సోమవారం ఏఎస్పీ సౌజన్యకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఇంటి వద్దకొచ్చి పోలీసులు అవమానకరంగా మాట్లాడారని వాపోయారు. ఇంటి దగ్గరకు వచ్చి పోలీసులు తమ కుమారుడిని తీసుకెళ్లారని తెలిపారు. దిక్కుతోచక విషయం తెలుసుకునేందుకు పోలీస్ స్టేషన్ కు వెళితే పోలీసులు అవహేళనగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము దొంగలం కాదని ఓ పోలీస్ అధికారి ఇంట్లో పాచి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. తమ బిడ్డ కోసం పోలీస్ స్టేషన్ ముందు రాత్రింబవళ్లు పడిగాపులు గాయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికే తమ భర్త మరణించి ఆర్థికంగా చితికిపోయుంటే తమ కుమారుడిని అన్యాయంగా దొంగతనం కేసులో ఎందుకు ఇరికిస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తమ బిడ్డపై కేసు కొట్టేసే విధంగా చర్యలు తీసుకోవాలని వారు వేడుకున్నారు. వాళ్ళ మీద చెప్పుకుంటే చంపేస్తామని చెప్తున్నారు. అలాంటి అక్రసల్లో నా బిడ్డను ఇరికించుకుంటా నా బిడ్డను వదిలిపెట్టించండి ఆయన. ఇంకా నాకేం న్యాయం చేయలేదు. అదే నాయన మీరు చేస్తున్నా నా బిడ్డ నాకేం కేసులు ఇరికించండి ఆయన. నా బిడ్డ పేరు సౌటూరి వెంకటమ్మ. నా కొడుకు కుమారుడు పెద్ద కుమారుడైన అశోక్ని నా కొడుకుని తీసుకుపోయి పోలీసు వాళ్ళు 6వ తేదీ రోజు మా ఇంటికి వచ్చి వాడిని తన్ని నా అడ్డం పోయిన దానికి నన్ను యానాది లంజా యానాది నా కొడక నీ అమ్మని దెంగ నా కొడక రారా ఇంకా పడుకొని ఉండవు కదరా పెళ్ళాని పక్కలని అని చెప్పి అసహ్యంగా మాట్లాడి వాడిని తన్నుకుంటా తీసుకొని పోలీసు వాళ్ళు తీసుకెళ్ళారు. ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ నాగార్జున సార్ వాళ్ళ కానిస్టేబుల్ వచ్చి నా బిడ్డను తీసుకెళ్ళారు. తీసుకెళ్తే నేను అక్కడికి వెళ్ళి ఇందుకూరుపేటకి వెళ్తే సార్ నా బిడ్డ ఆడున్నాడు సార్, నా బిడ్డను చూపిండి సార్. ఆడలేడులే నీ బిడ్డ యాడికి వస్తాడులే, యాడికి పోయినాడు మాకేం తెలుసు, మేము ఎందుకు తీసుకొచ్చావు నీ కొడుకుని అని చెప్పి అక్కడ ఎగతాళిగా మాట్లాడి అసలు ఏం చేస్తే తీసుకొచ్చారు సార్ నా కొడుకుని. నా బిడ్డ చేసిన నేరం ఏంటి సార్, మేమేం దొంగలం కదా సార్, నేను పోలీసు వాళ్ళ ఇంట్లో పాసి పని చేసుకునేదాన్ని సార్, మా బిడ్డని ఎందుకు తీసుకొచ్చారు. వసే యానాది లంజా యానాది చేష్టాలు చేయగాకే ఇక్కడ కోర్టులో ఏంది నీకేందే చెప్పేదే, నీ కొడుకు దొంగ ఆ దొంగతనం కేసులో పట్టుకొచ్చానే కోర్టుకు పెడతాను, నీ చేత అయితే కోర్టుకు పెట్టుకోయాలి లంజా ఏంది నువ్వు ఎడకొచ్చి దౌర్జన్యంగా మాట్లాడతాను, నువ్వేం లాయర్ అంటే చెప్పేదానికేనని చెప్పి ఆడ గందరగోళంగా తిట్టా. రాత్రి 10 గంటల దగ్గర వాళ్ళ కాళ్ళు పట్టుకొని బాధీ పడతా సార్ నా బిడ్డను చూపిండి సార్. లేడు తీసుకొస్తాడు పో, ఎస్ఐ తీసుకొస్తాడు పో, నువ్వు వచ్చినప్పుడు నీకు ఫోన్ చేస్తాం పోనని చెప్పి వాళ్ళు ఆడ మాట్లాడి నేను వచ్చి హైకోర్టులో మా కమ్యూనిస్ట్ వాళ్ళ ద్వారా కమ్యూనిస్ట్ వాళ్ళకి అడిగి పోయి నాయన నా బిడ్డనెట్టి చూపించలేదు, ఏం చేశాడు, ఏందో దొంగ అంటున్నాడు, ఏం దొంగతనం చేశాడు, నాకు ఎవరు లేరు వెనక ముందు, నా మొగుడు చూస్తే చచ్చిపోయాడు, నాకు 4 బిడ్డలు పసిబిడ్డలు, నా బిడ్డలు చదువుకుంటున్నారు, ఈ దొంగతనం కేసుల్లో నా బిడ్డని ఏం చేస్తారో నాయనా నాకు అక్కడ సహాయం చేయండి అని అంటే ఆ కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చి ఒక లాయర్ కాడ తీసుకుపోయారమ్మా డబ్బులు కావాలా నీ కొడుకు హైకోర్టుకు పిటిషన్ వేయాలమ్మా అని అంటే ఆటో డ్యూ కట్టేదానికి 30,000 తెచ్చిపెట్టుకొని 3 నెలలు డ్యూ కట్టాలి సార్. ఆ డబ్బులు ఎత్తుకుపోయి వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళకి ఇస్తే తెల్లారి 6వ తేదీ తీసుకుపోయిన వాళ్ళు నాకు 8వ తేదీ రోజు ఫోన్ చేశారు సార్ వాళ్ళే పోలీసు వాళ్ళు. అమ్మా నన్ను ఎస్ఐ గారు స్టేషన్లో పెట్టున్నాడు రాండమ్మా, నిన్ను రమ్మంటున్నాడు అర్జెంటుగా రా అమ్మా అని అన్నాడు. నేను లాయర్కి ఫోన్ చేస్తే నువ్వు ఆడికి వద్దురా అమ్మ ఇక్కడికి రా అన్నాడు. 9 రాత్రి 4 గంటల దాకా ఇక్కడ కూర్చుంటే తీసుకురాలా కోర్టు కూడా మోతేసేసారు. అమ్మ కోర్టు కూడా మోతేసేసారు, నువ్వు టేస్ట్ కాడికి పోమ్మా ఏమంటారో నిన్నని చెప్తే అక్కడికి పోతే అక్కడ కూడా మాట్లాడి నా కోడలు నేను ఇద్దరం అక్కడికి పోతే ఆడగడ నా కోడలు నన్ను అసహ్యంగా తిట్టి అని వచ్చి ఏలుముద్ర ఎదురండి. ఏలుముద్ర ఎందుకు సార్ అంటే నీ కొడుకు కోసం కదా నువ్వు వచ్చింది, నీ కోడలు నువ్వు వచ్చావు కదా, నువ్వు కానీ ఏలుముద్ర ఏనంటున్నావు, ఎందుకే ఇవ్వు, ఏం చేసావు, ఏ నేరస్తురాలు చేసి ఉండవు నీ కొడుకు, నిన్న ఇంకా పోకర కేసులు ఎదిగిస్తాను కోడలు నిన్న నేను చెప్పేసి ఇంకా మాట్లాడేవాళ్ళు నా చేత ఏలుముద్ర వేయించుకొని నా కొడుకు
మాట్లాడినేలా సైగ్గా ఉండి అమ్మ నన్ను కొట్టారన్నమాట. కొట్టలేదంటే కదరా అని ఫోన్ చేస్తానండి. ఈరోజు ఏం జరిగింది? ఎస్పీఎం కాగితం ఇచ్చాను నాయన. నా బిడ్డకి న్యాయం చేయమన్నా అడుగుతున్నాను. నా బిడ్డకి కేసు లేకుండా తీసుకురండి అయ్యా. నా బిడ్డ ఏ నేరం చేయలేదు నాయన. మీరు కావాలంటే నా బిడ్డ